హాయ్ అండి. ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది కదా. అయితే వరలక్ష్మి అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. ఒక చీరను తీసుకొని కొంగు నుంచి సగం వరకు ఇట్లా పిన్నులు స్టెప్స్ చేసుకొని నిలువుగా చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇది మాత్రం అడ్డము. మనం సింగులు ఎట్లయితే చేసుకుంటామో దోపుకుంటామో అట్లనే, కానీ ఇంకా కొంచెం చిన్నగా చేసి ఇవి కూడా స్టెప్లుగా తీసుకొని పిన్నిస్ పెట్టుకోవాలి. ఎందుకంటే పిన్నిస్ పెట్టకోకుంటుంటే చిందర వందరగా వస్తాయి, అమ్మవారికి మంచిగా ఇట్లా కుర్చీలు రావు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని ఒక రూపాయి బిళ్ళ పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి అక్కడ కింద మంచిగా అలుక్కొని ముగ్గేసుకొని అట్లా పెట్టుకొని అక్కడ బిందె అంటే పెద్దగా అమ్మవారు రావాలంటే పెద్ద బిందె తీసుకోండి. నాకు పెద్దగా కావాలనిపించి పెద్ద బిందె తీసుకున్నా. ఇప్పుడు ఏదైతే చీరను మనం కొంగు పక్కకు పెట్టుకొని ముందు కుచ్చిళ్ళు అవి నేను 2 స్టెప్పులుగా పెడదామని ట్రై చేస్తున్నా. ఎప్పుడు కూడా నేను 2 స్టెప్పులు పెడతాననే చూస్తా. ఎప్పుడు పోయినసారి లాస్ట్ ఇయర్ చేయలేదు, లాస్ట్ ఇయర్ చేసిన దాంట్లో కూడా 2 స్టెప్స్ పెట్టిన అమ్మవారికి. మీరు కూడా ఇలాగ 1 స్టెప్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. టూ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే 2 స్టెప్స్ పెట్టుకోవటమే ఇష్టము. ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటా. ఈ సంవత్సరం కూడా మీకు అందరికీ తెలియాలి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్తగా వ్రతం చేసేవాళ్ళు కానీ ఇది చూసి నేర్చుకుంటారని నేను మీకు వీడియో క్లియర్గా చేస్తున్నా. అవి కదిలిపోకోకుండా కొంచెం పురుకోస ఇట్లా కట్టుకొని మంచిగా సర్దుకోవాలి. కుర్చీలు మంచిగా వచ్చేటట్టు సర్దుకొని పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ పిన్నులు మాత్రం తీయవాకండి. ఆ కుర్చీల దగ్గర పిన్నులు ఒకటే తీయండి. ఎందుకంటే అటు ఇటు చిందరవందనయి మంచిగా రాదు అమ్మవారు రూపము. నేను ఈ చీరను ఎంచుకోవటం కారణం ఏంటంటే పింక్, లైట్ రోజ్ పింక్ అండ్ రెడ్ ఉంది, బాగా అట్రాక్షన్గా ఉంటుంది అమ్మవారికి అని నేను ఎంచుకున్నా. కాకపోతే సిల్కీగా ఉంది శారీ. ఇంకా ఈ ఒక పైన పెట్టుకునే దానికి మాత్రం నేను వెనకాల న్యూస్ పేపర్ ఉంటుంది రోల్ చేసి పెట్టుకున్న, హ్యాండ్స్ లాగా పెట్టుకోవటం కోసము. మళ్ళీ కింద వడ్లానం కోసము పైన అమ్మవారిని పెట్టుకొని నగలన్నీ పెట్టేస్తా. ఇగో నేను పీచు తీయని కొబ్బరికాయకు ఇలా అమ్మవారి రూపాన్ని కట్టుకున్నా రెడీ చేసి. మీరు కూడా అలాగే రెడీ చేసి పెట్టుకోండి. ఆ వెనకాల మనం ఏదైతే ఇప్పుడు వడ్లానం పెడుతున్నా ఆ వెనకాల ఏదైతే న్యూస్ పేపర్ కట్టుకున్నామో దానికి ఇప్పుడు మనం ఇక కొంగుని ఇలా సెట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే లేదంటే ఊడిపోతూ ఉంటుంది, అటు ఇటు కదులుతుంది. కాబట్టి మీరు దాంట్లో రైస్ కానీ వాటర్ కానీ పోసుకొని పెట్టుకోండి. నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తున్నా కాబట్టి నేను ఏమీ పొయ్యలేదు. ఇలా చేసుకున్న తర్వాతకి అక్కడ కదలకోకుండా హ్యాండ్స్ లాగా రావటం కోసం కదలకోకుండా పిన్నుని పెట్టుకోండి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పిన్నీస్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. మంచిగా వస్తుంది అమ్మవారి రూపం. ఇలా పెట్టుకుంటున్నా కదా, అలా పెట్టుకొని ఆ పావుట కొంగు ఏదైతే ఉందో అది ఫ్రంట్కి వేసుకోండి. ఇంకా కొంచెం ముందుకు ఇట్లా సెట్ చేసుకొని పట్టుకుంలా వేసుకోండి. ఇప్పుడు నగలన్నీ వేసుకోండి. నేను కాసుల పేరు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే కాసుల పేరు వేస్తా. ఇక నగలంటే అన్నీ మారుస్తూ ఉంటా, కానీ కాసుల పేరు మాత్రం ఖచ్చితంగా ఇది వేస్తా. నేను ఈసారి మాత్రం చిన్న నెక్ పీస్ నల్లపూసల గొలుసు ఉంటే అది వేసిన, డైమండ్తో అంటే స్టోన్స్తో ఉన్న నెక్లెస్ అండ్ అవే నెక్లెస్కి వచ్చిన సెట్టు, అంటే అదే నెక్లెస్కి వచ్చిన సెట్టు కూడా హై ఇయర్ రింగ్స్గా నేను అమ్మవారికి పెట్టిన. ఇప్పుడు చూడండి పెట్టేసుకున్నా, అంతే రెడీ. సింపుల్ అయిపోతుంది. మీరు అంతగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇంట్లో రెడీ చేసుకోండి. ఇట్లా చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంటుంది. ఇక పువ్వులు పెట్టేసి అంతే రెడీ. పైన వెంకటేశ్వర స్వామికి నేను 2 రూపీస్ కాయిన్ 1 రూపీ కాయిన్ ప్లాస్టర్ పెట్టి అందులో చేసి, నేను ఎప్పుడో చాలా సంవత్సరాల కింద చేసింది. వెంకటేశ్వర స్వామి కూడా బాగా వచ్చాడు. అమ్మవారు అయితే కొట్టొచ్చినట్టు అనిపించింది. నెక్లెస్, నలుపుసలు గొలుసు, హారము, వడ్లానం, చెవులకి చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. నేను వెంకటేశ్వర స్వామిని కూడా కావాలి అని నేను అక్కడ వేసుకున్నా. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి.